అనేకమైన వనాలు అభివృద్ధి చేస్తూ ఉంటాం. బిల్వ వనాలు అభివృద్ధి చేస్తూ ఉంటాం, పద్మ వనాలు అభివృద్ధి చేస్తూ ఉంటాం, కదంబ వనాలు అభివృద్ధి చేస్తూ ఉంటాం, పారిజాత వనాలు అభివృద్ధి చేస్తూ ఉంటాం. అదేవిధంగా అనేకమైన వనాలు మనం అభివృద్ధి చేస్తుంటాం. పుష్పవనాలు, మందార వనాలు ఇత్యాది అనేకమైన వనాలు అభివృద్ధి చేస్తుంటాం. అన్ని వనాలలోకెల్లా అత్యద్భుతమైన వనం ఏదంటే బృందావనం. దీన్నే తులసి వనం అని చెప్పేసి మనం పిలుస్తాం. బృందావనం అంతా కూడా తులసిమయంగానే ఉండేది. అటువంటి బృందావనంలో రాధాకృష్ణులు ಎಲ್ಲರೂ కూడా చక్కగా విహరిస్తూ ఉంటారు. అటువంటి అద్భుతమైన వనం. ఈ యొక్క వనం మనకి ఎక్కడ ఉంది అంటే గోలోకంలో ఉన్నది. అంటే శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. దశావతారాల్లో ఒక అవతారంగా శ్రీకృష్ణ అవతారాన్ని మనం భావించడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు అనగానే మనం తన్మయులమైపోతాము. ఆయన మనకి ప్రసాదించిన భగవద్గీతను నిరంతరము కూడా పారాయణం చేసుకుంటూ ఆ యొక్క భగవద్గీత చెప్పిన ప్రకారంగా మనమందరూ కూడా నడుచుకుంటూ ఉంటాం. అయితే కృష్ణుడు అనగానే ఆ యొక్క కృష్ణుడినే అంటే ఈ యొక్క బృందావనంలో ఉండే కృష్ణుడిని మనం భావించడం జరుగుతుంది. అదేవిధంగా గోపికా కృష్ణుడిని మనం భావించడం జరుగుతుంది. యశోదా కృష్ణుడిని మనం భావించడం జరుగుతుంది. ఈ యొక్క కృష్ణుడు అవతరించాడు, అవతారాన్ని చాలించాడు. అంటే ఇక్కడ కృష్ణుడు నిత్యుడుగా లేడు. కొద్ది కాలం పాటు మనకు దర్శనమిచ్చి అదృశ్యమయ్యాడు. కానీ గోలోకంలో శ్రీకృష్ణ భగవానుడు మాత్రము నిత్యుడై వెలుగొందుతున్నాడు రాధాదేవి సమేతంగా. గోపిక తల్లులందరూ కూడా ఆ యొక్క శ్రీకృష్ణుడు పరివేష్టించి ఉన్నారు. అటువంటి శ్రీకృష్ణుడు నిత్యుడైనటువంటి వాడు, త్రిమూర్తులకు అతీతమైనటువంటి వాడు. అటువంటి త్రిమూర్తులకు అతీతమైనటువంటి ఆ యొక్క స్వామి బృందావనంలో ఉంటాడు, గోలోకంలో ఉంటాడు. ఈ గోలోకంలో ఈ బృందావనం ఉంది. ఈ యొక్క బృందావనంలో తులసీవనం ఉంది. ఈ యొక్క తులసీవనంలో నిరంతరము కూడా ఆ స్వామి విహరిస్తూ ఉంటాడు. అంత ప్రియం తులసీవనం అంటే శ్రీకృష్ణుడికి. అయితే ఇటువంటి తులసి వనాన్ని కనుక మనం అభివృద్ధి చేసినట్లయితే సాక్షాత్తు మహావిష్ణువు అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విహరించడం జరుగుతుంది. సకల దేవతలు కూడా ఆ వనంలో కొలువై ఉంటారు. తులసి వనంలో మనం స్వీకరించినటువంటి మట్టి ఏదైతే ఉందో అది పరమ పూజ్యమైనటువంటి మన్నుగా మనం స్వీకరించడం జరుగుతుంది. ఏ పూజా కార్యక్రమాల్లో మనం వినియోగించాలన్న తులసి వనంలో ఉండేటువంటి మట్టిని మనం ఉపయోగించినట్లయితే అఖండ ఫలం మనకి ప్రాప్తిస్తుంది. పరమ పవిత్రమైనటువంటి మట్టిగా ఇది తయారైపోతుంది. అంటే తులసి వనంలో ఉండే మట్టికి ఎంత పవిత్రత ఉందంటే తులసి వనానికి ఎంత పవిత్రత ఉంటుంది. అటువంటి తులసి వనాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఎన్ని తులసి మొక్కల్ని మనం అభివృద్ధి చేస్తామో అన్ని జన్మలు గోలోకంలో ఉండడం జరుగుతుంది. అటువంటి అద్భుతమైన ఫలితము తులసి వనాన్ని అభివృద్ధి చేసినటువంటి వారికి లభిస్తుంది. ఈ యొక్క తులసి వనాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకుని కూర్చొని ఉంటుందన్నమాట. ఈ ప్రకారంగా లక్ష్మీ నారాయణుల యొక్క దివ్యానుగ్రహాన్ని ప్రాప్తింపజేసేది ఏది అంటే తులసి వనాభివృద్ధి. మనమంతా కూడా పెరట్లో రకరకాలైన పిచ్చి మొక్కలు పెంచుతున్నాం. ఆ యొక్క మొక్కల పేర్లు కూడా మనకు తెలియవు, ఏదో అందంగా ఉంటుందని పెంచుతూ ఉంటాం. కానీ తులసి వనాన్ని పెంచి చూడండి, ఎంత ఆరోగ్యం వృద్ధి అవుతుందో, అదేవిధంగా ఎంత ఐశ్వర్యం వృద్ధి అవుతుందో, ఎన్ని సుఖ సంతోషాలు మనకి వృద్ధి అవుతాయో మనం ప్రత్యక్షంగా మనం చూడొచ్చు అనమాట. అటువంటి అద్భుతమైన వనాన్ని ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చేయాలి. వనం అంటే ఎకరాల్లో వేయాల్సిన పనేం లేదు. మనం చక్కగా ఖాళీ స్థలంలో యొక్క తులసి వనాన్ని అభివృద్ధి చేయొచ్చు. తర్వాత అదేవిధంగా మరి ఖాళీ ప్రదేశం లేని సందర్భంలో కుండీలలో కూడా మనం ఎన్నో మొక్కలను పెంచుతున్నాం. ఆ పెంచే స్థానంలో తులసి మొక్కను కనుక మనం పెంచినట్లయితే మరి అద్భుతమైన ఫలితాలు మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. సకల దేవతల యొక్క ఆశీర్వచనాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అందుచేత తులసి వనాన్ని ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేయాలి.